ఈ రీసెంట్ టైమ్స్లో ఫండెడ్ అకౌంట్ అనే పేరు మనకి చాలా వినిపిస్తుంది. యాక్చువల్గా ఈ ఫండెడ్ అకౌంట్ అంటే ఏంటి? ఒక రైట్ ఫండెడ్ అకౌంట్ని చూస్ చేసుకోవడం ఎలా? ఒక ఫండెడ్ అకౌంట్ వల్ల ట్రేడర్ ఎలా బెనిఫిట్ అవుతాడు? మనం ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ వినయ్ కృష్ణ, మెంటరేట్ ట్రేడింగ్ వెల్స్, హైదరాబాద్. ఫండెడ్ అకౌంట్ అంటే ట్రేడర్ తన ఓన్ మనీని యూజ్ చేయకుండా ఒక ప్రాప్ ఫర్మ్ ఇచ్చిన క్యాపిటల్ని యూజ్ చేసి ట్రేడ్ చేయడం. ఒక ట్రేడర్ ఫండెడ్ అవ్వాలి అంటే ముందు ఆ ట్రేడర్కి ఆ ప్రాప్ ఫర్మ్ ఒక డెమో అకౌంట్ ఇస్తుంది. సో ఆ డెమో అకౌంట్లో ఆ ప్రాప్ ఫర్మ్ ఆ ట్రేడర్కి సర్టెన్ ఛాలెంజెస్ని అండ్ సర్టెన్ టార్గెట్స్ని ప్లేస్ చేస్తుంది. ఒకవేళ ఆ ట్రేడర్ ఆ ఛాలెంజెస్ని అండ్ ఆ టార్గెట్స్ని హిట్ చేస్తే ఆ ప్రాప్ ఫర్మ్ ఆ ట్రేడర్కి లైవ్ అకౌంట్ ఇస్తుంది. లెట్సే ఆ ట్రేడర్ ఆ ఛాలెంజెస్ని ఇంకా ఆ టార్గెట్స్ని అచీవ్ అవ్వలేకపోతే అప్పుడు ఆ ఫండెడ్ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైతే ఆ ప్రాప్ ఫర్మ్ సెట్ చేసిన టార్గెట్స్ని అండ్ ఆ ప్రాప్ ఫర్మ్ ఇచ్చిన ఛాలెంజెస్ని పాస్ అవుతారో అప్పుడే ఆ ప్రాప్ ఫర్మ్ ఆ ట్రేడర్కి లైవ్ అకౌంట్ ఇస్తుంది. ఒకసారి ఆ ట్రేడర్కి లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత ట్రేడర్ ఆ క్యాపిటల్ని యూజ్ చేసుకొని ప్రాఫిట్ జనరేట్ చేస్తాడు. లెట్సే ఒక $100 ప్రాఫిట్ జనరేట్ చేస్తే అందులో 60 to 70% స్ప్లిట్ ట్రేడర్కి వెళ్తుంది అండ్ 30 to 40% స్ప్లిట్ ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక రియల్ ఫండెడ్ అకౌంట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఎగ్జాంపుల్కి ఫైవర్స్ అనే ఫండెడ్ అకౌంట్ తీసుకుంటాం. సో ఈ ఫైవర్స్ అనే ఫండెడ్ అకౌంట్లో మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఇలా అవుపడుతుంది. సో ఇక్కడ ముందే మనల్ని అది 1 స్టెప్ అకౌంట్ కావాలా, 2 స్టెప్ అకౌంట్ కావాలా, 3 స్టెప్ అకౌంట్ కావాలా అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనం 1 స్టెప్ అకౌంట్ చూస్ చేసుకుంటాం. సో ఈ 1 స్టెప్ అకౌంట్ తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ ఫండింగ్ సైజ్ అడుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ $5,000 యూ కెన్ గో విత్ $5,000. లేదంటే $10,000 అకౌంట్ కావాలన్నా $10,000 అకౌంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో లెట్సే ఇప్పుడు ఇక్కడ $5,000 అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటంటే ఈ $5,000కి మనం ఖచ్చితంగా 10% టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. అండ్ ప్రాఫిట్ స్ప్లిట్ అనేది మనకి ఒకవేళ ఆ ఫండెడ్ అకౌంట్ అనేది పాస్ అయిన తర్వాత మనకి మాస్టర్ అకౌంట్లో ప్రాఫిట్స్ జనరేట్ చేసిన తర్వాత ఆ పేఅవుట్లో మనకి 50% స్ప్లిట్ అండ్ రిమైనింగ్ స్ప్లిట్ అనేది ఆర్గనైజేషన్కి వెళ్తుంది. మనకి $5,000 అకౌంట్లో డైలీ 3% కంటే ఎక్కువ లాస్ అవ్వలేం. అండ్ ఈ $5,000 అకౌంట్ పాస్ అవ్వడానికి మనకి టైం లిమిట్ అనేది అన్లిమిటెడ్. మనం ఎన్ని రోజులైనా ఈ $5,000 అకౌంట్ అనేది పాస్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. టైం అనేది అన్లిమిటెడ్. మనకి ఫండెడ్ ఫేస్లో 10% అనేది స్కేలింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి ఫేస్ 1 ఎవాల్యుయేషన్లో ప్రాఫిట్ టార్గెట్ అనేది 10% అచీవ్ అవ్వాలి. అండ్ ఇనిషియల్ బ్యాలెన్స్ అనేది 5,000 అండ్ మ్యాక్స్ లాస్ వచ్చేసి $300. ఒకవేళ మనకి డెమో అకౌంట్లో $300 కంటే ఎక్కువ లాస్ అయితే మనకి అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని కూడా చూస్ చేసుకోని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మనం మెటా ట్రేడర్ 5 అనేది చూస్ చేసుకున్నాం. సి ట్రేడర్కి మనకి ఎక్స్ట్రా $10 అనేవి కావాలి. ఒక రైట్ ఫండెడ్ అకౌంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక ఫండెడ్ అకౌంట్ యొక్క రివ్యూస్ మనం ఏ వెబ్సైట్లో చూసుకోవచ్చు? ఒక ఫండెడ్ అకౌంట్ యొక్క రివ్యూస్ చెక్ చేసుకోవడానికి మనకి ట్రస్ట్ బాయిలెట్ అనే ఒక యాప్ ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్గనైజేషన్ పేరు ఆ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీకు ఆ ఫండెడ్ అకౌంట్ యొక్క ట్రూ రివ్యూస్ అనేవి కనిపిస్తాయి. ఒక ట్రేడర్కి ఫండెడ్ అకౌంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ క్యాపిటల్. మనకి ఆ ట్రేడర్కి క్యాపిటల్ లేకపోయినా ఒక ప్రాప్ ఫర్మ్ ఇచ్చిన క్యాపిటల్తో ట్రేడ్ చేసి ప్రాఫిట్ జనరేట్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ డిసిప్లిన్. మనకి రెగ్యులర్గా ట్రేడ్ చేయడం వల్ల అండ్ ఆ కంపెనీ లేదా ఆ ఆర్గనైజేషన్ పెట్టిన రూల్స్ వల్ల ట్రేడర్కి డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక రైట్ ఫండెడ్ అకౌంట్ని పర్చేస్ చేసుకునేటప్పుడు మనం ఈ మెజర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఆ ఫండెడ్ అకౌంట్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రేడింగ్ వీల్స్.